బుజ్జి గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే అమ్మా. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం. ఓకే. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం ఓం. అందరికీ నమస్కరిస్తూ ఇవాళ మన సత్సంగాన్ని మొదలెట్టుకుందాము. ఓకే. సో మనము మొన్నటితో కర్మయోగం 3వ అధ్యాయం భగవద్గీత పూర్తి చేసుకున్నాం. ఇవాళ 4వ అధ్యాయం మొదలు పెట్టుకుందాము. దీన్నే మనము జ్ఞానయోగము అని పెద్దలు చెప్తారు. 4వ అధ్యాయము భగవద్గీత జ్ఞానయోగము. దీన్నే యాక్చువల్గా దీని అర్థం చూస్తేనే జ్ఞానము అని అంటే ఉత్కృష్టమైనటువంటిది. అంటే ఏది తెలుసుకుంటే మనము భగవత్ ప్రాప్తి సిద్ధించుకుంటామో అదే జ్ఞానంగా మనము తెలుసుకుంటాం. సో దానిని పరమాత్మ ఈ అధ్యాయంలో అర్జునునికి బోధిస్తున్నారు. అందుకనే దీన్ని ఏమన్నారంటే పరమహంస యోగానంద గారు కూడా ది సుప్రీం సైన్స్ ఆఫ్ నోయింగ్ గాడ్. ఇది యాక్చువల్గా భగవద్గీత అనేటువంటిది భగవత్ సాక్షాత్కార శాస్త్రము, సైన్స్ ఆఫ్ గాడ్ రియలైజేషన్. దిస్ ఈజ్ ఎ సైన్స్ శాస్త్రము అండ్ దిస్ ఈజ్ భగవత్ సాక్షాత్కారాన్ని సిద్ధించుకునేటువంటి శాస్త్రం. ఇది మనం చూస్తున్నాం. దీన్నే ఏమన్నామంటే మోక్ష శాస్త్రము అన్నాం. అలాగే ఇంకొకటి ఏంటంటే ఈ మోక్ష శాస్త్రంతో పాటు ఉపనిషత్తుల సారాంశం అంతా కూడా భగవద్గీతలో శ్రీకృష్ణుడు బోధిస్తారు. సో ఇది ఫస్ట్ బేసిక్ టెక్స్ట్ లైక్ ఫర్ రియలైజేషన్ ఆఫ్ ది గాడ్. చాలాసార్లు భగవద్గీత మహత్యం, భగవద్గీత తాలూకా ఇంపార్టెన్స్ అనేటువంటిది మనం చెప్పుకున్నాం. అందుకనే ముఖ్యంగా ఈ అధ్యాయంలో భగవంతుడు ఈ జ్ఞానయోగం గురించి, అంటే భగవంతునితో కలయిక ఏ రకంగా ఉండాలి, దానికి సిద్ధించుకోవాల్సినటువంటి పొందవలసినటువంటి జ్ఞానం గురించి, తర్వాత భగవంతుని తాలూకా అవతార విశేషాల గురించి, అలాగే మనం మోక్షం సిద్ధించుకోవాలంటే ఏ రకమైనటువంటి సాధనలు చేయాలి, ఏ రకంగా చేయాలనేటువంటి విషయం గురించి, అసలు భగవంతుని ఈ సృష్టిలో అసలు ఏ రకంగా ప్రవర్తిస్తున్నాడు అనేటువంటిది, అంటే హౌ టు సీ గాడ్ ఇమినెంట్ ఇన్ క్రియేషన్. అంటే మొత్తం అంతా కూడా, అంటే ఇనే క్రియేషన్, ప్రకృతి ఎక్కడి నుంచి వచ్చింది? భగవంతుని నుంచి ప్రకృతి వచ్చింది అనుకున్నాం. సృష్టి అంతా కూడా భగవంతుని ద్వారా వచ్చింది. సో ఆ సృష్టిలో భగవంతుడు ఏ రకంగా ఈ నిబిడీకృతమై ఉన్నాడు, నిండి ఉన్నాడు అనేటువంటిది మనం గుర్తించడం ఎలాగా అనేటువంటి విషయాన్ని కూడా ఇందులో లాట్స్ మోడ్స్ ఆఫ్ యాక్షన్ ఇన్ క్రియేషన్, ఆ రకమైనటువంటి దాని గురించి కూడా భగవంతుడు ఈ అధ్యాయంలో చెప్పబోతున్నారు. అదే విధంగా అసలు ఈ కర్మ నుంచి మనం ఏ రకంగా విముక్తి చెందాలి, మొదటి అధ్యాయంలో కర్మ ఎలా చేయాలి, కర్మయోగంగా ఎలా దాన్ని ప్రాక్టీస్ చేయాలనేటువంటి చెబుతూ ఇందులో కూడా ఈ అధ్యాయంలో కూడా కొంత కర్మయోగం గురించి మళ్ళీ చెప్తారు. అందుకనే దీనికి జ్ఞాన కర్మయోగం కూడా కొన్ని బుక్స్ లో పెడతారు హెడ్డింగ్స్, కొంతమంది మహాత్ములు చెప్తారు. బట్ దీన్ని బేసికల్ గా 4వ అధ్యాయం జ్ఞాన యోగంగా చాలా ప్రసిద్ధి చెందినటువంటి యోగము. సో తర్వాత ఈ స్పిరిచువల్ రైట్స్ అది ఎలా చేయాలంటే ఈ యజ్ఞాదాత్ కర్మణోన్యత్ర అని 3వ అధ్యాయంలో చెప్పారు. అంటే యజ్ఞభావంగా తప్ప కర్మలు చేస్తే తప్ప మనకి అది కర్మయోగం అవ్వదు అనేటువంటి విషయాన్ని 3వ అధ్యాయంలో మనకి చెప్పినట్టుగానే ఇక్కడ కూడా కృష్ణ టాక్స్ అబౌట్ యజ్ఞ, ఆ స్పిరిచువల్ 5 రైట్స్, ఏ రకమైనటువంటి కర్మ ఏ రకంగా యజ్ఞ భావనతో చేయాలి, సో దట్ ఫర్ ఇన్నర్ ప్యూరిఫికేషన్ అనేటువంటి విషయాన్ని గురించి కూడా ఈ అధ్యాయంలో కొన్ని చెప్తారు. తర్వాత ఈ జ్ఞానం గురించి ఫైనల్ గా కూడా మళ్ళీ గురుముఖత పొందవలసినటువంటి జ్ఞానము, ఏ జ్ఞానం ద్వారా మనకి భగవత్ ప్రాప్తి జరుగుతుంది అనేటువంటి విషయాన్ని ఈ అధ్యాయంలో చెప్తారు. ఓవరాల్ గా దేర్ ఆర్ సమ్ 6 or 7 ఇంపార్టెంట్ సబ్ టాపిక్స్ వేరిన్ విచ్ ఈ జ్ఞానయోగంలో మనము తెలుసుకోబోతున్నాం. అందుకని దీన్ని ఏమన్నామనంటే ది సుప్రీం సైన్స్ ఆఫ్ గాడ్, నోయింగ్ గాడ్. అలాగే దీన్ని కూడా యోగము అన్నారు. యోగము అని అంటేనే కలయిక. సో ఈ జ్ఞానము ద్వారా భగవంతునితో ఏ రకముగా కలవాలి, ఏ రకముగా మనము రియలైజ్ అవ్వాలి. కలవడం ఇన్ ది సెన్స్ ఏంటంటే మనము లోపల సిద్ధించుకోవడాన్నే మనం కలయిక అంటాం అనమాట. యోగం అంటేనే దాని అర్థం కలయిక. సో యూనియన్ త్రూ నాలెడ్జ్ ఆఫ్ ది డివైన్, పరమాత్మ జ్ఞానము ద్వారా పరమాత్మతో అనుసంధానం ఏ రకంగా చేయాలి అనేటువంటిది ముఖ్యంగా దిస్ ఇస్ ద టాపిక్ ఆఫ్ డిస్కషన్ ఇన్ ద 4th chapter. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ జ్ఞాన యోగ. ఓకే. సో ఇందులో మొట్టమొదటి 3-4 శ్లోకాల్లో లార్డ్ కృష్ణ ఈజ్ డిస్క్రైబింగ్ అబౌట్ ద హిస్టారికల్ బేసిస్. హిస్టారికల్ అంటే మనకి
యోగా అనేటువంటిది అసలు ఎప్పుడు మొదలైంది? అనాది అని చెప్తాం. యోగా అనేటువంటిది ఎప్పుడు కూడా ఇట్ ఈస్ ఎటర్నల్ అండ్ ఎవర్ ఎగ్జిస్టింగ్. ఇట్ ఈస్ దేర్ విత్ ఇన్ అస్. సో దాని తాలూకా హిస్టారిక్ సిగ్నిఫికెన్స్ అంటే ఫ్రమ్ వేర్ ఇట్ స్టార్టెడ్ అండ్ హూ స్టార్టెడ్ ఇట్ అనేటువంటి విషయాన్ని, చారిత్రక ఆధారము ఈ విషయం గురించి కూడా చెప్తూ, దాని గూఢార్థం ఏమిటి, ఈ యోగం తాలూకా రహస్యమైనటువంటిది చాలా అంతర్లీనంగా ఈ యోగంలో ఉండేటువంటి గూఢమైనటువంటి అర్థం ఏంటి, ఏమిటి యోగం, ఈ జ్ఞానయోగం అంటే ఏమిటి అనేటువంటి విషయాన్ని కూడా పరమాత్మ మొదటి 3-4 శ్లోకాల్లో చెప్పబోతున్నారు. దాన్ని మనము చూద్దాం. సో దట్ ఈస్ అబౌట్ ద బ్రీఫ్ అబౌట్ వాట్ వీఆర్ గోయింగ్ టు సీ ఇన్ దిస్ జ్ఞాన యోగ అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. ఓకే, విల్ స్టార్ట్ ఇట్. సో విల్ స్టార్ట్ విత్ ద ఫస్ట్ వర్స్. 4వ అధ్యాయము మొదటి శ్లోకం, జ్ఞానయోగం. శ్రీ భగవానువాచ ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్మనవే ప్రాహః మనురిక్ష్వాకవే బ్రవీత్. శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. శ్రీ భగవానువాచ, బ్లెస్డ్ లార్డ్ ఈస్ సేయింగ్ లైక్ దిస్. ది ఎక్సల్టెడ్ లార్డ్ సెడ్ టు అర్జున, ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహం అవ్యయం వివస్వాన్ మనవే ప్రాహః మనుహు ఇక్ష్వాకవే బ్రవీత్. ఏమనుకున్నా మొదటి 3-4 శ్లోకాలు కూడా శ్రీకృష్ణ పరమాత్మ ఈస్ టాకింగ్ అబౌట్ ద హిస్టారికల్ బేసిస్. లైక్ ఎప్పుడు మొదలైంది ఈ యోగము, ఎప్పుడు మొదలైంది, అసలు వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ దిస్, ఈ యోగం తాలూకా స్వభావం ఏమిటి, యోగము తాలూకా సారాంశం ఏమిటి, గూఢమైనటువంటి అర్థం ఏమిటి అనేటువంటి విషయాన్ని ఈ మొదటి 3-4 శ్లోకాల్లో చెప్తున్నారని అనుకున్నాము. ఏం చెప్తున్నారు ఇక్కడ? ఇమం వివస్వతే యోగ. ఇమం అంటే ఈ యొక్క యోగం, యోగ శాస్త్రమును, ఇప్పటి వరకు ఏదైతే నీకు చెప్పానో, ఇక మీదట ఏదైతే చెప్పబోతున్నానో ఆ యోగం. ఇమం వివస్వతే యోగం. ఇమం ఈ యొక్క యోగమును ఎవరికి చెప్పేట ఆయన? ప్రోక్తవాన్ అవ్యయం వివస్వాన్. ఎలాంటి యోగం ఇది? అవ్యయం, వ్యయము లేనటువంటిది. వ్యయము లేదు అని అంటే నాశనము లేనటువంటిది. నాశనము లేదు అని అంటే సనాతనమైనటువంటిది. మనం ఈ మధ్య కూడా చెప్పుకున్నాం సనాతన ధర్మం అని. అంటే ఇట్ ఈస్ ఎవర్ ఎగ్జిస్టింగ్, విచ్ ఈస్ ఇండిస్ట్రక్టబుల్, విచ్ కెనాట్ బి, విచ్ ఎవర్ లాస్టింగ్, ఎప్పుడు ఉండేటువంటిది, సనాతనమైనటువంటిది, ఆది అయినటువంటిది, మొట్టమొదటి నుంచి ఉండేటువంటిది. ఈ సనాతనమైనటువంటి యోగము, అవ్యయమైనటువంటి యోగము, ప్రోక్తవాన్ అహం, అహం నేను, ప్రోక్తవాన్ ఉపదేశించాను, చెప్పాను. ఎవరికి చెప్పాను? వివస్వాన్, వివస్వంతుడికి చెప్పాను అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహం అవ్యయం. దిస్ ఇంపెరిషబుల్ యోగా, నాశనము లేనటువంటిది, సనాతనమైనటువంటిది, అనాది అయినటువంటి యోగాన్ని మొట్టమొదటగా నేను ప్రోక్తవాన్ అహం వివస్వాన్, వివస్వతుడికి చెప్పాను అన్నారు. వివస్వతుడు అంటే ఎవరు? సూర్య భగవానుడు, సూర్యుడు. వివస్వాన్ వెలుగులు చెందేటువంటి వాడు, అంటే దట్స్ షైనింగ్ బ్రైట్ అండ్. అంటే వివస్వాన్ అంటే అర్థం ఏమిటి అని అంటే, మనము మామూలుగా సూర్యుడు, సూర్య భగవానుడు అన్నాం. బట్ సూర్య ఈజ్ ఏ బర్నింగ్ లైట్. లైట్ అండ్ హీట్ రెండు వస్తాయి సూర్యుడి నుంచి. అంటే వెలుగు వస్తుంది, వేడి వస్తుంది, ప్రకాశమైనటువంటిది. ఎలాంటి ప్రకాశం అని అంటే, వి జస్ట్ కెనాట్ లుక్ బ్రైట్నింగ్ సన్ అని మనం చూడలేం. అంటే అంత ప్రకాశవంతమైనటువంటిది, అంత వేడి అయినటువంటిది, కొన్ని మిలియన్స్ ఆఫ్ డిగ్రీస్ అట్ ది ఎడ్జ్ ఉంటుంది. బట్ దట్ వి వర్షిప్ ఎస్ ఎ గాడ్, దట్ గాడ్. దానికే మనం సూర్య భగవానుడు, తర్వాత ఆదిత్య హృదయము. రామాయణంలో కూడా సూర్యుని ఆరాధన అనేటువంటిది మనకి ప్రస్తావనలో వస్తుంది. ఎప్పుడైతే రాముడు నిరాశ నిస్పృహలు, అంటే రావణుడు ఎలా జయించాలి అని ఒక రకంగా ఇబ్బంది ఉంటే, అప్పుడు అగస్త్య మహర్షి వచ్చి ఈ ఆదిత్య హృదయాన్ని ఆయనకి బోధిస్తారు. అంటే సూర్యారాధన అనేటువంటి చాలా ఇంపార్టెంట్. వాట్ ఇస్ ద సింబాలజీ అండ్ సిగ్నిఫికెన్స్ అనేటువంటి చూద్దాము. బట్ అంటే సూర్యుడుకి మొట్టమొదటగా భగవంతుడు ఉపదేశించాను అన్నారు. అంటే సూర్యుడు ఎప్పుడు వచ్చినట్టు అంటే, ఫస్ట్ దట్స్ ద స్టార్ వీ నో. హిస్టారికల్ గా చూసుకుంటే భూమి కొన్ని మిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ కింద ఉంటే, అండ్ ది పాసిబిలిటీ ఆఫ్ ది ఎర్త్ మీద జీవరాశి, మనుగడ, సృష్టి, ఈ మనందరం కూడా మనుగడికి కారణం ఏమిటి అని అంటే సూర్యుడు. వితౌట్ సన్ ది ఎర్త్ మీద అసలు జీవరాశి పాసిబిలిటీ లేదు. అలాగే మిగిలిన గ్రహాలు కూడా వీ నో
ద కండిషన్స్ వేర్ ఇన్ వచ్చి హౌ ఇట్ ఈజ్, అంటే ఈ లివింగ్ అనేటువంటిది ఎలాగైతే పాసిబిలిటీ లేదో, బట్ భూమి మీద ఉండేటువంటి బికాస్ ఆఫ్ దిస్ అట్మాస్ఫియర్ అండ్ ఆల్ దిస్ థింగ్ ఈజ్ పాసిబుల్ బికాస్ ఆఫ్ ఇట్స్ పొజిషనింగ్ ఫ్రమ్ ద సన్. అలాంటి సన్ మొట్టమొదట అలాంటి వివస్వతుడికి, అంటే వెన్ బిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఎగో హిస్టారికల్ గా దిస్ యోగం, ఈ యోగం ఏదైతే నేను ఇప్పుడు చెప్తున్నానో దట్ ఆ యోగాన్ని ప్రోక్తవాన్ అహం వివస్వాన్, సూర్య భగవానుడికి మొట్టమొదట నేను సన్ గాడ్కి చెప్పాను అని చెప్పారు. అండ్ అక్కడి నుంచి ఎవరికి చెప్పారు? వివస్వాన్ మనవే ప్రాహ. ఆ వివస్వతుడు, ఆ సూర్య భగవానుడు ఎవరికి చెప్పారు? ఆయన మనవే ప్రాహ, మనువుకి చెప్పారు. మనువు అని అంటే వీనో మనుస్మృతి అనేటువంటిది వింటూ ఉంటాము. స్మృతి శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోక శంకరం అనేటువంటిది మనం వింటూ ఉంటాం. అంటే మనకి 2 రకాలైనటువంటి ప్రామాణికాలు ఉన్నాయి, గ్రంథాలు ఉన్నాయి. ఒకటి శృతి ప్రమాణము, 2 స్మృతి ప్రమాణము. శృతి అని అంటే వేదము, అంటే వినబడినటువంటివి, అంటే నాట్ ఎవరు ఒక మనుషులు రాసినటువంటివి కాదు. అనాదిగా ఋషులకి వెన్ దే ఆర్ గోయింగ్ ఇన్ డీప్ ఇన్ మెడిటేషన్, ఆ ధ్యానంలో ఆ భగవత్ సాక్షాత్కారం సిద్ధించుకున్నప్పుడు ఆ భగవంతుని తాలూకా విశేషణాలు లేదా భగవంతుని తెలుసుకోవడము, లేదా వెన్ దే డెసిఫర్ అబౌట్ ది లైఫ్, అంటే జీవుడి తాలూకా ఆ పరిణామ క్రమము, జీవుడు భగవంతునితో జీవ బ్రహ్మైక్యము, ఇలాంటివి సిద్ధించుకోవడానికి, లేదా దుఃఖ నివృత్తి, వీటన్నిటిని కూడా తెలుసుకుందికి ఏ రకముగా మానవ జీవితాన్ని గడపాలి అనేటువంటి విషయాన్ని మీద వెన్ దే కాంటంప్లేటెడ్, దెన్ దే రియలైజ్డ్ గాడ్. భగవత్ సాక్షాత్కారం సిద్ధించుకొని ఆ రకముగా సిద్ధించుకున్నటువంటి అనుభూతుల్ని వాళ్ళు శృతిలుగా దే హ్యావ్ రికార్డెడ్, అంటే వినబడినటువంటి తెలుసుకున్నటువంటి వాటిని గ్రంథస్థం చేసి వాటిని వేదాలుగా మనకు అందించారు. దట్ ఈస్ కాల్డ్ శృతి అని అంటే వినేటువంటిది అని అర్థం. దెన్ కమ్స్ నెక్స్ట్ ఫేజ్ ఈస్ కాల్డ్ స్మృతి, అంటే ఇలాంటి తెలిసినటువంటి గ్రంథాలను ఇంకొంచెం అవగాహన చేసుకొని వాట్ దట్ హ్యాస్ టు బి ప్రాక్టీస్డ్, అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. లైక్ వీ హ్యావ్ ఎ కాన్స్టిట్యూషన్ టు ఫాలో. మనకి ఇండియాకి ఎవరీ కంట్రీ హ్యాస్ ఎ కాన్స్టిట్యూషన్, అంటే ఇట్స్ లైక్ దేర్ కోడ్ ఆఫ్ కాండక్ట్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫర్ విచ్ దే హ్యావ్ టు కండక్ట్ దేర్ లైఫ్ అనేటువంటిది మనకున్నాయి. దట్ ఈస్ కాల్డ్ స్మృతి. అందుకనే అలాగా మనకి మనుస్మృతి, యజ్ఞవల్క స్మృతి, ఇట్లా కొన్ని గ్రంథాలు దే ఆర్ వెరీ పాపులర్. దే ఆర్ ది కోడ్ ఆఫ్ కాండక్ట్స్, జీవితాన్ని ఏ రకంగా మనము నిర్మాణించుకోవాలి, ఎలా గడపాలి అనేటువంటి దాన్ని స్మృతి అంటారు. అలాంటి దాంట్లో మనుస్మృతి చాలా ముఖ్యమైనటువంటిది. మనుస్మృతి ఈజ్ ఈక్వల్ టు ద యాజ్ గుడ్ యాజ్ ఏ వెరీ ఫండమెంటల్ టెక్స్ట్ బుక్ ఫర్ ఆల్ హిందూస్ వాటికి. సో దాంట్లో ఆ రూల్స్ పెట్టినటువంటిది. అంటే మొట్టమొదట ఏం చెప్తున్నాడు ఇక్కడ? మనువుకి చెప్పారు, అంటే వివస్వాన్ మనవే ప్రాహ. వివస్వతుడు, ఈ సూర్య భగవానుడు దెన్ టాట్ దిస్ యోగా. వాట్ కృష్ణ టాట్ టు వివస్వాన్, వివస్వతుడు టాట్ దిస్ యోగా. ఎటర్నల్, ఎలాంటి యోగము? అలాంటిది ఎలాంటి యోగము అని అంటే అవ్యయమైనటువంటి యోగము. అది గుర్తుపెట్టుకోవాలి. అవ్యయం, సనాతనమైనటువంటిది. అది ఎప్పుడు మనకు జ్ఞాపకం ఉండాలి. అంటే ఇట్ ఈజ్ ఎవర్ ఫ్రెష్. సనాతనము అని అంటే ఇట్స్ ఒకసారి పాడైపోవడం అంటూ ఉండదు. అంటే కొన్ని టెక్స్ట్స్ వస్తే కాలానుగతంగా దే బికమ్ అబ్సలేట్, అంటే ఓల్డ్ అయిపోతాయి. దట్ కెనాట్ బి ప్రాక్టీస్డ్. రూల్స్ ఆర్ నీడ్ టు బి చేంజ్డ్. ఉదాహరణకి మన కాన్స్టిట్యూషన్ కూడా వీ హ్యావ్ అమెండెడ్ 70 times, ఈవెన్ 75, 80 times. అంటే ఆ కాలమాన పరిస్థితుల ప్రకారము అవి మళ్ళీ మారుతూ ఉండాలి. బట్ దిస్ యోగా, వాట్ భగవంతుడు చెప్తున్నటువంటి యోగము, ఎలాంటి యోగము? ఈ జ్ఞానయోగము. జ్ఞానయోగం అంటే భగవంతుణ్ణి సిద్ధించుకోవడానికి మనము తెలుసుకొనవలసినటువంటి ఉత్కృష్టమైనటువంటి జ్ఞానం. దట్ ఈస్ కాల్డ్ ద కాస్మిక్ విజ్డమ్ అన్నాము. కాస్మిక్ అంటే విశ్వ జ్ఞానం. కాస్మిక్, ఇట్ ఈస్ విశ్వ చైతన్యము, విశ్వ జ్ఞానము. అంటే ఏ జ్ఞానము తెలుసుకుంటే బై విచ్ వీ కెన్ అటైన్ దట్ రియలైజేషన్, దట్ మోక్ష. మళ్ళీ ఇంకొక అర్థం ఉంది. మోక్షం అంటే ఏమిటి అని అంటే, మోక్షము అని అంటే ఫ్రీ ఫ్రమ్ సఫరింగ్, దుఃఖ నాశనం, దుఃఖ నివృత్తి. అది మెయిన్ ప్రాబ్లం అంతా కూడా అక్కడే వస్తున్నది. అంటే మనకు ఉండేటువంటి దుఃఖమును పోగొట్టుకోగలిగినటువంటి సైన్స్. అండ్ హౌ వీ కెన్ డూ దాట్? బై రియలైజింగ్ గాడ్.
by realizing the self. Both in the both we mean the same. సో ఆత్మ సాక్షాత్కారము భగవత్ సాక్షాత్కారము అద్వైతంలో ఒకటిగానే చెప్తాం. దేర్ ఆర్ నో టూ. సో అలాంటి శాస్త్రము, అవ్యయమైనటువంటి శాస్త్రమును నేను మొట్టమొదట వివస్వంతుడికి చెప్తే, దెన్ వివస్వాన్ మనవే ప్రాహ, మనువుకి చెప్పాడు. సో మనువు అని అంటే మానవ జాతి యొక్క మూల పురుషుడిగా మనం తీసుకోవచ్చు. ది ఫస్ట్ ఒరిజినల్ ద బీయింగ్ మనువు. సో దట్ హిందూ లా గివర్ అని కూడా చెప్పారు, మనువే ప్రాహ. నెక్స్ట్ ఈ మనువు ఎవరికి చెప్పారు? ది హిస్టారికల్ బేసిస్ చెప్తున్నాం మనం. యోగం తాలూకా హిస్టారికల్ బేసిస్ వాట్ భగవాన్ ఈజ్ రివీలింగ్, లార్డ్ కృష్ణ ఈజ్ రివీలింగ్ టు అస్. సో దెన్ మనుహు ఇక్ష్వాకవే ప్రాహ, మనురిక్ష్వాకవే బ్రవీత్ అంటే చెప్పారు అనేటువంటిది. సో ఈ మనువు ఎవరికి చెప్పారు అని అంటే, మనువు ఇక్ష్వాకులకి చెప్పారు. ఇక్ష్వాకులు అంటే ఎవరు? ది రూలర్స్ ఆఫ్ ది కింగ్డమ్. అండ్ మొట్టమొదట ఈ భూమండలాన్ని అంతా కూడా మొట్టమొదట పాలించినటువంటి రాజులు ఎవరు అని అంటే ఇక్ష్వాకు వంశీయులు. ఇక్ష్వాకులు అని అంటే మళ్ళీ వీళ్ళు సూర్యవంశపు రాజులుగా మనకు తెలుసు. ఇక్ష్వాకుడు అంటే రాముడు ఇక్ష్వాకు వంశస్థుడు, అంటే సూర్యవంశపు రాజులు. సో ఇక్ష్వాకులకు చెప్పాను అంటే ఎలా వచ్చింది హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ గా? ఫస్ట్ కృష్ణ ఇస్ దేర్, అంటే కృష్ణ ఇన్ ది సాంగ్స్ ఈస్ టాకింగ్ అబౌట్ ద పరమాత్మ, పరబ్రహ్మ, పురుషోత్తమ, ఈశ్వర. ఇవన్నీ కూడా ద సేమ్ టెర్మినాలజీ వీఆర్ యూజింగ్ ఇట్. నాట్ దట్ ఈశ్వర అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులో ఈశ్వర కాదు. దిస్ ఈశ్వర ఈస్ ది ఆరిజినేటర్ ఆఫ్ ది క్రియేటర్, ది ఆరిజిన్ ఆఫ్ ది క్రియేషన్. మొట్టమొదటి ఉండేటువంటి పరబ్రహ్మ, పరమాత్మ, పురుషోత్తమ, ఈశ్వర తత్వంగా ఆ పరమాత్మను తెలుసుకోవాలి. ఫ్రమ్ దట్ కాన్షియస్నెస్ లార్డ్ కృష్ణ ఈస్ టాకింగ్ అబౌట్. సో అందుకనే నేను మొట్టమొదట ఈ యోగాన్ని వివస్వతుడికి చెప్పాను, వివస్వతుడు మనువుకు చెప్పాడు, మనువు ఇక్ష్వాకుడికి చెప్పారు అనేటువంటి విషయాన్ని ఈ శ్లోకంలో చెప్పారు. దెన్ విల్ సీ ద సెకండ్ వర్స్ ఆల్సో, అండ్ దెన్ విల్ ట్రై టు గో డీప్ విత్ ఇన్ what is the significance of these words and terminology. Okay, now we'll see the second verse. 4వ అధ్యాయము 2వ శ్లోకం. ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజఋషయో విదుః సకాలే నేహ మహత యోగో నష్టః పరంతప. ఏం చెప్తున్నాడు ఇంకా శ్రీకృష్ణ భగవానుడు? ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజఋషయో విదుః సకాలే న ఇహ మహతా యోగో నష్టః పరంతప. హే పరంతప, ఇక్కడ అర్జునుడిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. హే పరంతప. పరంతప అంటే దట్స్ ఏ సిగ్నిఫికెన్స్ ఉంది. పరంతప అంటే ఇంద్రియములను తప్పింప చేయువాడా, అంటే వన్ హూ ఇస్ ద స్కార్చర్ ఆఫ్ ది ఫోర్స్, అంటే ఇంద్రియములను తప్పింపు చేయ, అంటే శత్రువులను తప్పింపు చేయువాడా. ఇక్కడ శత్రువులు ఎవరికి? మనకి సాధకుడికి శత్రువులు మనం చూసాము ఇంద్రియములే. కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ అని 3వ అధ్యాయంలో ఏ రకంగా అయితే కామన అనేటువంటిది చాలా శత్రువు. జహి శత్రు మహాబాహో అన్నాడు. ఈ శత్రువుడి జయింపు అని చెప్పి కూడా అక్కడ మహాబాహో అని అర్జునుడిని ఉపదేశించారు. అలాగా ఇక్కడ పరంతప అంటే ఆల్రెడీ అర్జున ఈజ్ వే ఫార్వర్డ్ ఇన్ హిజ్ సాధన, వెరీ వెరీ అడ్వాన్స్డ్ డివోటీ, అడ్వాన్స్డ్ సాధకుడు. అందుకనే యాక్చువల్గా హీ కుడ్ హ్యావ్ ఎ విజన్ ఆఫ్ లార్డ్ కృష్ణ. ఆ కృష్ణుడితో అనుసంధానం ఏర్పడింది. కృష్ణ ఈజ్ టాకింగ్ టు హిమ్. ఇది మనకి యుద్ధంలో నిమిత్తంగా చేసుకొని మనకు అక్కడ ఏదో కృష్ణుడు అర్జునుడు మాట్లాడుకున్నట్టుగా మనకి కనిపిస్తుంది. కానీ ముఖ్యంగా మనం ఏమనుకున్నాం అంటే భగవద్గీత లోపల జరిగేటువంటి ఫైట్, అంతర్లీనంగా జరిగేటువంటి ఫైట్. మనలోనే ఉన్నారు పాండవులు, మనలోనే ఉన్నారు కౌరవులు. కౌరవులకి పాండవులకి ఈ కురుక్షేత్రంలో జరుగుతున్నటువంటి యుద్ధం. సో ఈ యుద్ధంలో యాజ్ ఏ సాధకుడుగా, ఒక డివోటీగా, అంటే ఒక భక్తుడిగా అర్జునుడు మనకి ఎప్పుడైతే భగవంతుడికి సరెండర్ అవుతాడో, దెన్ గాడ్ స్టార్ట్స్ రెస్పాండింగ్. భగవంతుడు మనతో మాట్లాడతాడు సాధనలో, మనతో భగవంతుడు మనకి మార్గనిర్దేశితం చేస్తాడు. హీ గైడ్స్ us అండ్ క్లారిఫైస్ ఆల్ అవర్ డౌట్స్. సో భగవంతుని సాక్షాత్కారం, భగవంతునితో మాట్లాడము, అనుసంధానం ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు అర్జునుడు. అందుకనే శ్రీకృష్ణుడు అనేకంగా సంబోధిస్తూ ఉంటాడు అర్జున్ని. ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడు ఆయన? హే పరంతప అన్నాడు. అంటే ఆల్రెడీ హీ హాజ్ కంట్రోల్డ్ హిజ్ ఇంద్రియాస్, కంట్రోల్డ్ హిజ్ సెన్సెస్.
ఆల్రెడీ ఇప్పుడు ఆయన ఒక 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 డైరెక్షన్ కోసం ప్రార్థిస్తున్నాడు. శిష్యస్యేహం సాధిమాం త్వాం ప్రపన్నం అన్నాడు. అంటే నేను నీకు శిష్యుడిని, నేను నీకు సరెండర్ అయిపోతున్నాను, నువ్వు నాకు గైడ్ చేయి అని ఆల్రెడీ ఒక సాధకుడుగా అర్జునుడు సరెండర్ అయ్యాడు. అందువల్ల హీ నోస్ లార్డ్ కృష్ణ ఇస్ నౌ రెస్పాండింగ్. సిమిలర్లీ మనకి ధ్యానంలో మనం భగవంతునితో కానీ కూర్చుంటే, ధ్యానంతో మనము ఇఫ్ వి సిట్ విత్ గాడ్, కాంటెంప్లేటింగ్ ఆన్ గాడ్, ఇంట్రోస్పెక్టింగ్ ఆన్ గాడ్, దెన్ భగవంతుడు మనతో మాట్లాడతాడు. ఏ రకంగా మాట్లాడతాడు అనేటువంటిది ఎవరి అనుభవం వాళ్ళది. వీ హ్యావ్ సీన్ లైక్ సో మెనీ మహాత్మాస్, రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి, పరమహంస యోగానంద, ఆల్ ది సెయింట్స్, దే హ్యాడ్ క్లియర్ ఇంటరాక్షన్ విత్ గాడ్. భగవంతునితో వాళ్ళు అనుసంధానం అయి ఉన్నారు. ఆ రకంగా వచ్చినటువంటివే ఈ గ్రంథాలు, ఈ శాస్త్రాలన్నీ. వ్యాసుడు స్వయం కృష్ణుడు. వ్యాసుడు కృష్ణుడితో, దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ వ్యాస అండ్ కృష్ణ. సో దట్స్ వై హీ కుడ్ యాక్చువల్లీ రికార్డ్ ద వర్డ్స్ ఆఫ్ లార్డ్. భగవంతుని తాలూకా వచనములు ఆయన ఆ రకంగా గ్రంథస్థం చేయగలిగారు భగవద్గీత పరంగా. సో లైక్ దట్. సో ఇక్కడ మనం అది గమనించాలి. పరంతప, ఇంద్రియములను తప్పింపు చేయవాడు. అంటే హీ హడ్ ఆల్రెడీ హ్యాడ్ దట్ కంట్రోల్, సెల్ఫ్ కంట్రోల్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఏం చెప్తున్నాడన్న, హే పరంతప, ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుహు. ఈ రకంగా పరంపరానుగుణంగా ప్రాప్తించబడినటువంటి యోగం, పరంపరా ప్రాప్త. పరంపర అంటామంటే రైట్ ఫ్రమ్ జనరేషన్స్. మా అమ్మమ్మ చేశారు, తర్వాత మా అమ్మ చేసింది, తర్వాత నేను చేస్తున్నాను, లేకపోతే మా అత్తగారు చేశారు, కోడలు చేసింది, తర్వాత మేము చేస్తున్నాం, పిల్లలు చేస్తున్నాం. ఇలా పరంపర. మా ముత్తాతగారు చేశారు, మా తాతగారు చేశారు, మా నాన్నగారు చేశారు, నేను చేశాను, ఇది అంటూ ఉంటాం. సో దిస్ ఈజ్ పరంపర. ఇక్కడ పరంపర ఏంటి? భగవంతుడు, సూర్య భగవానుడు, దాన్నే మనం వివస్వతుడు అన్నాము. ఆ సూర్య భగవాను నుంచి మనువు నుంచి ఈ రాజ్యాన్ని, భూమండలాన్ని పరిపాలించే ఇక్ష్వాకు వంశస్థులు, ఆ ఇక్ష్వాకుల నుంచి పరంపరగా రాజ ఋషులకు అందజేయబడింది. రాజ ఋషయో విదుహు. రాజ ఋషులు తెలుసుకున్నారు. ఈ రాజ ఋషులు ఎవరు అని అంటే వీళ్ళు కూడా పరిపాలించేటువంటి వాళ్ళే. మనకు అత్యంతంగా మనం ఎప్పుడు వినేటువంటి పేరు ఎవరిది అంటే జనకాదయ అన్నారు. ఇందులో భగవద్గీతలో కూడా చెప్పారు, జనకుడు ఆదిగా కలిగినటువంటి రాజ ఋషులు. అంటే వీళ్ళు రాజులుగా ఉన్నారు, మళ్ళీ పరిపాలించేవారుగా కూడా ఉన్నారు. రాజ ఋషులు. ఇమం రాజ ఋషయో విదుహు. ఈ విధంగా వచ్చింది. కానీ ఏమైంది తర్వాత పరంపరగా? సకాలే నేహ మహతాయోగో నష్ట పరంతప. కానీ ఈ కాలానుగుణంగా వచ్చినటువంటిది ఈ యోగము సకాలే నేహ, కాలము అనేకముగా జరగడం వల్ల, కానీ కాలేనిహ అంటే కాలగమనంలో, ఈ కాలం అనాది అయినటువంటి కాలం కదా. ఎప్పుడు సూర్యుడు అని అంటే మేబీ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్. సో ఫ్రమ్ ది జనరేషన్స్ యాజ్ ఇట్ గెట్స్ డౌన్ అండ్ డౌన్ అండ్ డౌన్, అలాగ రావడం వల్ల సకాలేనేహ, కాల ప్రవాహంలో, కాలగతిలో, నష్ట మహతాయోగం. ఎలాంటి యోగము ఇదంటే గొప్పదైనటువంటి మహత, ఉత్కృష్టమైనటువంటి ఈ యోగము నష్ట, తగ్గిపోయింది, తరిగిపోయింది, పాడైపోయింది. అంటే అర్థం చేసుకునేటువంటి కెపాసిటీ తగ్గిపోయింది. ఉదాహరణకి మనమే ఉన్నాము, భగవద్గీతను అనేక రోజులుగా చదువుతున్నాం, బట్ స్టిల్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ మిస్అండర్స్టాండింగ్ ఆర్ నాన్ అండర్స్టాండింగ్. ఒకటి అర్థం కాకపోవడము, అర్థమైనటువంటి సరిగ్గా అర్థం కాకపోవడము, ఇది జరిగింది. సకాలేనేహ మహతాయోగో నష్ట పరంతప. అందువల్ల రాజఋషులు ఈ విధంగా యోగ శాస్త్రమును పరంపరానుగతంగా తెలుసుకున్నారు. కానీ కాలగమనములో అది ఈ లోకంలో క్షీణించిపోయింది. బై ది లాంగ్ పాసేజ్ ఆఫ్ ది టైం అనేటువంటిది తగ్గిపోయింది. సో దిస్ ఈజ్ వాట్ ద ప్రెజెంట్ స్టేటస్. దెన్ అంటే ఏమిటి, మళ్ళీ మనకు ఏం చెప్తున్నారు? మళ్ళీ దీన్ని రివైజ్ చేసుకోవాలి. మళ్ళీ ఈ యోగాన్ని మనం పరిపూర్ణంగా తెలుసుకొని, దాన్ని పూర్తిగా అర్థం చేసుకొని, దాన్ని ప్రాక్టీస్లో పెట్టుకొని, మన గోలు, లక్ష్యమైనటువంటి భగవంతుణ్ణి సిద్ధించుకోవాలి, భగవత్ ప్రాప్తి చేసుకోవాలి. Again and again we are telling God realization. Why God realization required? Why we want God realization? Because it is required to actually గా మనకి దుఃఖ నివృత్తి, సుఖ ప్రాప్తి. We require, why it is required అంటే that is required only to eliminate suffering. That is what actually గా శాస్త్రం తాలూకా ముఖ్యమైనటువంటి లక్ష్యం. సఫరింగ్, ఫ్రీ ఫ్రమ్ సఫరింగ్, ఫ్రీ ఫ్రమ్ బర్త్ అండ్ డెత్. అంటే మళ్ళీ
పునరపి మననం, పునరపి జననం, ఫ్రీ ఫ్రమ్ బర్త్ అండ్ డెత్. ఎందుకంటే అదే అత్యంతమైనటువంటి దుఃఖం. దాన్నే మనకేమన్నామంటే జన్మరాహిత్యం అన్నాము, లేదా ముక్తి అన్నాము, లేదా మోక్షము అన్నాము, రియలైజేషన్, సెల్ఫ్ రియలైజేషన్. సో దెన్ దట్ కమ్స్. అంటే అసలు నిజమేనా? అసలు మనం ఏమనుకున్నామంటే మన బేసిక్గా వాతాంసి జీర్ణాన్ని యథావిహాయ నవాని గృహాన్ని నరోపరాణి. అంటే ఏ రకంగా అయితే చిరిగిపోయేటటువంటి వస్త్రాన్ని వదిలిపెట్టి కొత్త వస్త్రాన్ని ధరిస్తామో, ఈ జీవుడు ఈ దేహాన్ని వదిలిపెట్టి మళ్ళీ ఇంకో దేహాన్ని పొందుతాడు. అసలు దేహం ఎందుకు పొందవలసి వస్తున్నది? బికాజ్ ఆఫ్ ది కర్మశేషత్వం. ఈ కర్మ అనేటువంటిది ఉండిపోవడం వల్ల మళ్ళీ కర్మలను అనుభవించడానికి మళ్ళీ దేహాన్ని పొందవలసి వస్తున్నది. మనం అసలు కర్మలే కంప్లీట్ గా నాశనం చేసుకుంటే, కర్మల్ని కంప్లీట్ గా జీరో చేసుకుంటే, నల్ అండ్ వాయిడ్, దెన్ దేర్ ఇస్ నో బర్త్, నో డెత్. దానికి పుట్టుగా లేదు, మరణము లేదు. ఎవరికి లేదు? ఆత్మకు. అంటే నేను యాక్చువల్గా నేను ఆ ఆత్మస్థితిని, ఆత్మ సాక్షాత్కారాన్ని పొందితే దెన్ దేర్ ఇస్ నో బర్త్, దెన్ ఓన్లీ ఐ విల్ టేక్ బర్త్ ఇన్ ద గాడ్. దే ఆర్ అంటే ఫ్రీ ఫ్రమ్ బర్త్ అండ్ డెత్. సో అలాంటి స్థితికి కావడానికి కావాల్సినటువంటి జ్ఞానం, ఆ జ్ఞానం తెలుసుకోవడమే కాకుండా అది సిద్ధించుకోవాలి. ఆ సిద్ధించుకోవడం అనేటువంటిది ఇప్పుడు ఇక్కడ ఈ జ్ఞాన యోగంలో పరమాత్మ చెప్పబోతున్నారు. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్, దట్ ఈస్ ద హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ జ్ఞాన యోగ. సో ఓకే, దెన్ ఇప్పుడు మనము ఈ శ్లోకంలో కొన్ని గూఢార్థాలను చూద్దాం. ఎందుకంటే ఇక్కడే పరమాత్మే అన్నారు ఏమిటి, ఎలాంటిది ఈ యోగము అని అంటే, మొట్టమొదటి శ్లోకంలో కానీ చూస్తే, ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహం అవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మనురిక్ష్వాకవే బ్రవీత్ ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజఋషియో విదు సకాలేనేహ యోగో నష్ట పరంతప. అవ్యయమైనటువంటి యోగం, రహస్యం హేతుదుత్తమం. తర్వాత శ్లోకంలో కూడా చెప్తాడు. అంటే ఇది రహస్య విద్య. రహస్యము అని అంటే నిగూఢమైనటువంటి విద్య. అంటే అంత క్రిప్టిక్, ఇట్ కెనాట్ బి అండర్స్టూడ్ జస్ట్ లైక్ దట్. ఇట్ హ్యాస్ టు బి సమ్వాట్ డీప్లీ ప్రోబ్డ్ ఇట్, డీప్లీ అండర్స్టూడ్ ఇట్, ఇంట్రాస్పెక్టెడ్. అప్పుడే మనకి ఈ యోగం ఏమిటి, ఈ జ్ఞానం ఏమిటి, భగవంతుడు చెప్తుంది ఏమిటి అనేటువంటిది అర్థమవుతుంది. సో ఇక్కడ వివస్వతుడికి నేను మొట్టమొదటి చెప్పాను అన్నారు. వివస్వతుడు అని అంటే మనం ఏమనుకున్నామనంటే సూర్య భగవాన్ అనుకున్నాం. సూర్యుడు అని అంటే వేడిమి, వెలుగు అనుకున్నాం. అండ్ వితౌట్ దట్ energy, there is no creation. Similarly, if you look within yourself, ఆ సూర్యుడు ఉన్నాడా మనలో, ఆ వెలుగు ఉన్నదా మనలో? అంటే ఇక్కడ ఎక్కడ జరుగుతున్నది అనుకున్నాం మనము? భగవంతుడు సూర్యుడికి చెప్పాడు. దెన్ హూ ఈజ్ సూర్య, హూ ఈజ్ ది సన్ గాడ్ అంటే, ఇక్కడ లోపల ఉండేటువంటి అంతర్గతమైనటువంటి ఈ చైతన్యము, జీవ చైతన్యము, దట్ వి కాల్ ఇట్ యాజ్ ది కాస్మిక్ ఎనర్జీ. లోపల ఉండేటువంటి కాస్మిక్ మనలో కూడా, అంటే వెన్ వి ఫస్ట్ టేక్ బర్త్, ఒక భగవంతుని తాలూకా అంశ ఒక జీవిగా బాడీ తీసుకుంటుంది. అందుకనే 15 అధ్యాయులు నేను చెప్పాడు, మమైవాంతో జీవలోకే జీవభూత సనాతన. నా యొక్క అంశ ఈ జీవలోకంలోకి, దెన్ ఇట్ టేక్స్ బర్త్ యాజ్ ఏ ఒక స్పార్క్ ఆఫ్ లైట్, అండ్ దిస్ సోల్ ఈజ్ నథింగ్ బట్ ఎ స్పార్క్ ఆఫ్ లైట్. మనం అనుకున్నాం కదా, దిస్ స్పార్క్ ఆఫ్ లైట్ ఈజ్ నథింగ్ బట్ ద నోయింగ్ కాన్షియస్నెస్. అంటే ఒక జీవ చైతన్యము. వై యామ్ అగైన్ ఎంఫసైజింగ్ ఈజ్, ఫస్ట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ హూ ఐ యామ్. నేనెవరు? నేను ఐ యామ్ ఏ కాన్షియస్నెస్, కాన్షియస్ బీయింగ్. ఐ యామ్ కాన్షియస్ బీయింగ్, ఎరుక, తెలివి. ఈ తెలివి ఎలాంటిది అని అంటే ఒక చైతన్యంతో కూడినటువంటి తెలివి. అండ్ దట్ వై వి కాల్ ఇట్ యాజ్ ది క్రియేటివ్ కాన్షియస్ బీయింగ్. ఇట్ ఈస్ క్రియేటివ్ అంటే ఒక సృజనాత్మకతమైనటువంటిది. ఇట్ హ్యాజ్ అంటే ఒక తెలివి ఉన్నది. ఈ తెలివి ఎలాంటిది అని అంటే ఒక తనంత తానుగా ఇవాల్వ్ అవుతూ, తనంత తానుగా తెలుసుకుంటూ, ఎప్పుడు నిత్యముగా ఉండేటువంటి ఒక చైతన్యం. దట్ ఈస్ వాట్ ఐ యామ్. బట్ సమ్హౌ ఐ గెట్ కాట్ అప్. అంటే నేను ఒక మరుపు, ఒక హిప్నటైజము,
లేకపోతే రకరకాలైనటువంటి ఒక ప్రలోభాలకి లోనవడము. దీనివల్ల ఏమవుతుందంటే ఒక ప్రకృతితో మమేకం అయిపోవడం, నాకు ఉండేటువంటి అనేకమైనటువంటి హ్యాబిట్స్ కావచ్చు, వాసనలు అన్నాము, వీటన్నిటి వల్ల ఒక శుద్ధమైనటువంటి సృజనాత్మకమైనటువంటి చైతన్య స్వరూపముగా ఉండేటువంటి భగవద్ అంశ అయినటువంటి నేను, దాట్ ఈజ్ రిఫర్డ్ యాజ్ వివస్వాన్, దాట్ ఈజ్ కాల్డ్ ద సన్. అంటే దెర్ ఇస్ ఎ సన్ విత్ ఇన్ అస్. సూర్యుడు ఓకే, ఫిజికల్ గా భూమండలంలో అనేక మంది సూర్యులు నక్షత్రాల రూపంలో అనేటువంటిది ఉన్నారు. విశ్వంలో అనేకమైన మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ స్టార్స్ ఉన్నాయి. అండ్ దేస్ ఆర్ ఆల్ ద క్రియేషన్ ఆఫ్ ది గాడ్. పరమాత్మ తాలూకా క్రియేషన్ ఈ విశ్వం అన్నాం. ఈ విశ్వం అంతా పరమాత్మ క్రియేషన్ అయినప్పటికీ కూడా పరమాత్మ విశ్వంలో ఉంటూ విశ్వమునకు ఆవల కూడా ఉండేటువంటి పరమాత్మ. దట్స్ వై దట్ గాడ్, దట్ సుప్రీం గాడ్, we call it as the immanent in creation and transcendent in creation. Transcendent అంటే immanent in God, immanent as God, God immanent and transcendent God. అంటే సృష్టిలో ఉన్నటువంటి గాడ్ అండ్ సృష్టికి ఆవల ఉండేటువంటి గాడ్. సపోజ్ యు థింక్ ఆఫ్ సంథింగ్, ఈ విశ్వం అంతా కూడా మొత్తము కంప్లీట్ గా ఆగిపోయింది, అంటే విలీనం అయిపోయింది. ఎక్కడి నుంచి పుట్టింది? ఇది భగవంతుడి నుంచి పుట్టింది, మళ్ళీ భగవంతుడిలో విలీనం అయిపోయింది. అంటే దెర్ ఈజ్ వన్ గాడ్ హూ ఈజ్ ఇమినెంట్ ఇన్ క్రియేషన్. సృష్టికి మొత్తము అంతా నిండి ఉండేటువంటి భగవత్ స్వరూపము, భగవంతుడు ఆవలు ఉండేటువంటి, సృష్టికి ఆవలు ఉండేటువంటి స్వరూపం. దీన్నే మనకి పురుష సూక్తంలో కూడా చాలా చక్కగా వర్ణించారు. సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపా స భూమిన్ విశ్వతో వృత్య అత్యతిష్ట దశాంగుళం. అంటే భూమికిలో సృష్టిలో ఉంటూ సృష్టికి ఆవల కూడా ఉండేటువంటి పరమాత్మ. ఎలా ఉన్నాడు ఆయన? పాదోస్యేహ భవాత్మన త్రిపాదస్య ఊర్ధ్వ దివి. అంటే అందులో దిస్ క్రియేషన్ వాట్ వి ఆల్ సీ ఇన్ దిస్ యూనివర్స్ ఈజ్ ఓన్లీ 1/4 ఆఫ్ దట్ గాడ్. 1/4 ఆఫ్ పాదోస్యేహ భవాత్మన, పాదం, ఒక పాదం మాత్రమే సృష్టిలోకి వచ్చింది. త్రిపాదస్య ఊర్ధ్వ దివి, వేదం చెప్తున్నది ఇది. అంటే ఇంకా 3/4 ఈజ్ నాట్ ఇన్ క్రియేషన్. సృష్టికి ఆవలు ఉండేటువంటి భగవంతుడు. సో అలాంటి భగవంతుడు, దట్ కాన్సెప్ట్ వీ కెనాట్ విజువలైజ్, వీ కెనాట్ అండర్స్టాండ్, వీ కెనాట్ విజువలైజ్, కాంప్రహెండ్. అసలు ఊహకి అందనటువంటి భగవంతుడు. ఆ భగవంతుడు మనకి మాట్లాడుతున్నాడు ఇప్పుడు. దట్ గాడ్ వీఆర్ డైరెక్ట్లీ స్పీకింగ్ విత్. సో ఇంతకంటే ఏం కావాలి అసలు? అసలు మనకి ఇంతకంటే ఆ జ్ఞానాన్ని బోధించేటువంటి గురువు ఎక్కడ దొరుకుతారు అసలు? అంటే వీ షుడ్ ఆల్ బి వెరీ మచ్ బ్లెస్డ్ టు హ్యావ్ ఎన్ ఇంటరాక్షన్ విత్ దట్ గాడ్ హూ ఈస్ గివింగ్ దట్ మచ్ ఆఫ్ ది నాలెడ్జ్. ఆ భగవంతుడు జ్ఞానయోగం అందుకే ఉత్కృష్టమైనటువంటిది. కాస్మిక్ విజ్డమ్ అన్నాం. ఏ జ్ఞానంతో అయితే మనము అనుసంధానిస్తే మనకి జీవన సాఫల్యత చేకూరుతుందో ఆ జ్ఞానం గురించి మాట్లాడుతున్నాం. సో దాట్ గాడ్ ఫస్ట్ టోల్డ్ దిస్ యోగా టు వివస్వాన్. వివస్వాన్ అంటే ఏంటంటే సూర్యుడు భగవానుడు. సూర్య ఈజ్ నాట్ సమ్వేర్ ఎగ్జిస్టింగ్ అవుట్ సైడ్. విశ్వం ఓకే, వదిలేయండి. సూర్యారాధన, ఆత్మ, దట్స్ గుడ్ ఫర్ ప్యూరిఫికేషన్ ఆఫ్ ద ఇంటర్నల్ ఆర్గాన్స్. బట్ దట్ సూర్య ఈజ్ మీ. ఆ వివస్వాన్, ఆ సూర్యుడు ఎవరు అని అంటే నేనే, నాకు మొట్టమొదట. అందుకనే 3వ అధ్యాయం చివరిలో ఏం చెప్పాడు? సహా అన్నాడు ఆయన. ఇంద్రియాణి పరాణ్యాహు ఇంద్రియేభ్య పరం మనః మనసస్తు పరాబుద్ధి యో బుద్ధే పరతస్తు సహా. సహా అతడు సుమా. దట్ సోల్, దట్ కాన్షియస్నెస్, దట్ క్రియేటివ్ కాస్మిక్ కాన్షియస్నెస్, దట్ ఈజ్ ఇండికేటెడ్ యాజ్ ద సన్ గాడ్. ఆ చైతన్య స్వరూపము నాకు అంటే మొట్టమొదటి నాకు చెప్పాడు ఆయన. ది స్టార్టింగ్ ఆఫ్ ది క్రియేషన్, దిస్ ఈజ్ ద డిసెండింగ్ నాలెడ్జ్. అవరోహణ అన్నాము, మీద నుంచి కిందకి వస్తున్నది. ఈ నాలెడ్జ్ ఎలా ఫ్లో అయింది? లైక్ ఇప్పుడు గంగ హిమాలయాల్లో ఎక్కడో పుట్టి అలా కిందకి ప్రవహించి చివరికి సముద్రంలో కలిసిపోయింది. సిమిలర్లీ దిస్ జ్ఞాన, దిస్ కాస్మిక్ విజ్డమ్ ఫస్ట్ ఈజ్ విత్ గాడ్, అండ్ దట్ గాడ్ టోల్డ్ దిస్ కాస్మిక్ విజ్డమ్ టు ద ఫస్ట్, ద ఆరిజిన్ ఆఫ్ ది బీయింగ్. బీయింగ్ ఎవరైతే తెలివిగా, చైతన్య స్వరూపంగా, సృజనాత్మకతో కూడి ఎవరు ఫ్రెష్ గా ఉండేటువంటి చైతన్య స్వరూపముగా నాలో ఉండేటువంటి సూర్యుడికి చెప్పాడు. దట్ ఈస్ కాల్డ్ వివస్వాన్. ఆ సూర్యుడికి చెప్పాడంటే కొబ్బరికాయ కొడదాము, సూర్యుడికి చెప్పాడంటే భజన చేద్దాము. దట్ ఈస్ నాట్, వీ హ్యావ్ టు అండర్స్టాండ్. వీ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ దిస్ కాస్మిక్ విజన్. సో దట్ ఈస్ దేర్ విత్ ఇన్ అస్. ప్రతి వాళ్ళలో ఉంది, చైతన్యంతో కూడినటువంటి జ్ఞానం ఉంది. బట్ అది ఏమైంది తర్వాత? దట్ హ్యాస్ డిసెండెడ్ వివస్వాన్ మనవే ప్రాహ. మనువుకి చెప్పాడు. మనువు అని అంటే ఇక్కడ ద మైండ్.
we know what mind is. The mind is the reflection of the soul. అంటే ఇన్ ద బ్రాడర్ సెన్స్ ఐఎమ్ టేకింగ్, నాట్ ఏ లిమిటెడ్ సెన్స్. మైండ్ ఏమైంది అంటే దిస్ ఈజ్ లైక్, మైండ్ అంటే అంతఃకరణ చతుష్టయము అన్నాం. ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, అహంకారము. దట్ ఈస్ ఆల్ బ్రాట్ టుగెదర్. సమ్ టైమ్స్ వి కాల్ ఇట్ as మైండ్. దట్ మైండ్ ఈజ్ ద లా గివర్. ద మైండ్ ఈజ్ ద డిక్టేటర్. ద మైండ్, యాజ్ ద మైండ్ సేస్, ఎవ్రీబడి డూ ఇన్ టు ద యాక్షన్. కర్మలు చేసుకుంటూ ఉంటాం మనస్సులో పొందినటువంటి ఆలోచనలను బట్టే ఇక్కడ మనసు చెప్తాం. బట్ ఎట్ దట్ టైమ్ మైండ్ ఈజ్ వెరీ ప్యూర్. మైండ్ ఈజ్ టిల్ అప్పటి వరకు ఇంకా కంటామినేట్ అవ్వలేదు. అంటే మైండ్ చాలా శుద్ధమైనటువంటి మైండ్గా ఉంది. దెన్ అందుకనే దిస్ మైండ్ ఈజ్ దట్ కీ, లైక్ మనఃకేవ మనుష్యానాం కారణం బంధ మోక్షయోహో అన్నారు. అంటే మనస్సే బంధానికి కారణము, మనస్సే మోక్షానికి కారణం. అంటే అన్లెస్ ఇట్ రిఫ్లెక్ట్స్ ఇన్ ద మైండ్, ఆ చైతన్యము ఇట్ రిఫ్లెక్ట్స్ ఇన్ ద మైండ్. అంటే చైతన్యము యొక్క శక్తి వెన్ ఇట్ ఈస్ రిఫ్లెక్టెడ్ ఇన్ ద మైండ్, దెన్ మైండ్ స్టార్ట్స్ గివింగ్ సజెషన్స్. మనస్సులో ఉండేటువంటి ఆలోచన స్వరూపము, దెన్ ఓన్లీ ఇట్ స్టార్ట్ గివింగ్. అంటే అందుకనే కన్ను చూసినా మైండ్ లేకపోతే చూడలేదు, చాలాసార్లు చెప్పుకున్నాం. చెవి విన్నా మైండ్ లేకపోతే వినలేదు. అంటే దట్ ఈస్ ద పవర్ఫుల్ ఇన్స్ట్రుమెంట్. ఎక్కడికి వస్తున్నాం మనము? బుద్ధి, మనస్సు, మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తము, వీటన్నిటికీ కూడా దే ఆర్ పవర్ఫుల్. సో ఈ సూర్య భగవానుడు అంటే మనలో ఉండేటువంటి చైతన్యం, ఇట్ రిఫ్లెక్టెడ్ దట్ విజ్డమ్ ఇన్ ద మైండ్. సో మైండ్ ఆ రకంగా మైండ్కి తెలిసింది. మనవు అందుకనే ఇందాక అనుకున్నాం లా గివర్ అండ్ దట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది మైండ్. ఈ మనస్సు, మనువు ఎవరికి చెప్పారు ఇప్పుడు? ఇక్ష్వాకవే బ్రవీత్. ఇందాక అనుకున్నాం ద రూలర్స్. ఇక్ష్వాకులు అంటే రూలర్, బాడీ కింగ్డమ్ రూల్ చేసేటువంటి వాళ్ళు. వీళ్ళు ఎవరు అని అంటే దిస్ ఈస్ దట్ ఈస్ ద ఇంద్రియములు, లైక్ దట్ ఈస్ ద కాన్షియస్నెస్ దట్ ఈస్ రిఫ్లెక్టెడ్. అంటే ఈ చైతన్యము ఎప్పుడైతే మనస్సులో ప్రసరించిందో, ఆ జ్ఞానం ఎప్పుడైతే మనస్సు ద్వారా ఎక్కడికి వెళ్ళింది అని అంటే ఇట్ స్టార్టెడ్ గోయింగ్ స్టిల్ డౌన్వర్డ్స్. అంటే ఇంకా ఇంద్రియములు వీటన్నిటికీ వెళ్ళింది. అంటే అందుకనే దిస్ ఇస్ ద రూలర్. అంటే బుద్ధి, మనస్సు, బుద్ధి ఈ రకంగా వచ్చింది. ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది అంటే రాజ ఋషులకి వెళ్ళింది. దే ఆర్ రాజ ఋషులు. అంటే ఇంద్రియములకు వెళ్ళి దట్ ఇంద్రియాస్ ఆర్ స్టార్టెడ్ రూలింగ్ ద కింగ్డమ్ ఆఫ్ ది బాడీ కింగ్డమ్, అండ్ దే ఆర్ కాల్డ్ ది రాజ ఋషీస్. ఏవం పరంపరా ప్రాప్తమేమం రాజ ఋషియో విదుహు. సో ఇన్ దిస్ ఆర్డర్లీ సక్సెషన్ దిస్ యోగా వాజ్ బిక్వీటెడ్. అంటే తర్వాత నుంచి ఎక్కడికి వెళ్ళింది? టు ద రాయల్ సేజెస్, రాజ ఋషులు. అంటే ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళింది అని అంటే ద కాన్షియస్నెస్, అంటే సూర్యుడు, ఆ చైతన్య స్వరూపము. అక్కడి నుంచి దెన్ ఇట్ గోస్ టు ద మైండ్. ఫ్రమ్ ద మైండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు ద సెన్సెస్, అండ్ టు ద సెన్సెస్ ఇట్ స్టార్టెడ్ రూలింగ్ ద కింగ్డమ్. అది రాజర్షి. దిస్ ఈస్ ద సిగ్నిఫికెన్స్. అంటే మనలో ఉండేటువంటి ఆ హిడెన్ నాలెడ్జ్. అంటే ఇప్పుడు ఎక్కడుంది నాలెడ్జ్? యాక్చువల్ గా రైట్ విత్ ఇన్ అస్ దట్ జ్ఞానం ఇస్ దేర్. కానీ ఏమైంది? ఇది ఈ జ్ఞానం అనేటువంటిది వచ్చింది. అంటే ఇప్పటి వరకు కూడా when the bodily kingdom is ruled by properly by the Pandava princess. పాండవులు అంటే ఎవరు? సన్మార్గంలో ఉండేటువంటి వాళ్ళు. ధర్మరాజు అసత్యం ఆడడు, ఎప్పుడు కూడా మంచిగా ఉంటుంది. భీముడు ఎప్పుడు కూడా he's on full control of himself, and he was very powerful kingdom, మంచి బలవంతుడు. అండ్ అర్జున ఎవరు? అర్జున ఈజ్ ద సెల్ఫ్ కంట్రోల్, తన్ని తాను ఎప్పుడు నియంత్రించుకునేటువంటి వాళ్ళు. తర్వాత సహదేవుడు, నకులుడు, సహదేవుడు, దే ఆర్ సెట్ ఆఫ్ ది రూల్స్. అంటే దిస్ యోగా ఈజ్ ఆల్సో కాల్డ్ ఎస్ ది రాజయోగ. రాజయోగం గురించి మాట్లాడుతున్నాం. అంటే రాజయోగం అష్టాంగ యోగా విధానంలో చెప్పబడినటువంటి రాజయోగంలో ఎవరు ముఖ్యులు అని అంటే ఈ పాండవులు. అంటే ఇప్పుడు చెప్పబడినటువంటి ఆల్ గుడ్ ఫోర్సెస్ దట్ షుడ్ రూల్ ద కింగ్డమ్. అండ్ ఎప్పుడైతే దే ఆర్ ఇనిషియల్లీ వి ఆర్ ఇన్ ద కంట్రోల్ ఆఫ్ దట్ భగవాన్, అంటే భగవంతునితో ఎప్పుడైతే అనుసంధానం చెందుంటారో, when this body kingdom is ruled by that Pandava princess, then it is in order. ఈ విధంగా వస్తుంది అనమాట. పరంపరా ప్రాప్తం ఏమం రాజ ఋషియో విదుహు. బట్ ఏమవుతుంది? కాలానుగుణంగా మనం చూసాం సకాలీనేహ యోగో నష్ట పరంతప. బట్ యాజ్ ద టైమ్ పాసెస్ వీ గెట్ అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది ప్రకృతితో మోహత్వం చెంది దెన్ వీ లూజ్ అవర్ కింగ్డమ్. ఏ విధంగా? పాండురాజు భ్రష్టత్వం చెందాడు. దెన్ ఇట్ ఈస్ స్టార్టెడ్ రూలింగ్ బై ద బ్లైండ్ కింగ్. అంటే మైండ్ ఇట్ హ్యాస్ బికమ్ బ్లైండ్, అంటే ఇట్ గెట్ కాట్ బై ది సెన్సెస్. ఇంద్రియముల ప్రలోభత్వానికి పొంది
సకాలేనేహ యోగ నష్ట. ఈ యోగం అనేటువంటిది నష్టపోయింది. మళ్ళీ దీన్ని మనం రివైవ్ చేయాలి. ఏ రకంగా రివైవ్ చేయాలి? మళ్ళీ భగవంతుని అనుసంధానంతో, గురువు ఆశ్రయంతో, గురువుల శుశ్రూషతో, సత్సంగంతో మళ్ళీ మనం ఆ జ్ఞానాన్ని తెలుసుకొని దెన్ వీ హ్యావ్ టు స్టార్ట్ నోయింగ్ అబౌట్ దిస్ యోగా. దిస్ ఈజ్ వాట్ ద జ్ఞాన యోగా ఈజ్, అండ్ దిస్ ఈజ్ వాట్ ద హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ రాజయోగా. సో అలాంటి రాజయోగాన్ని మనకి పరమాత్మ ఉపదేశించబోతున్నారు. అందుకని ఏం చెప్తున్నారు అనేది 3వ శ్లోకంలో కూడా చూసి దెన్ విల్ డూ ద మెడిటేషన్ ఫర్ 10 minutes. ఎందుకంటే దట్ గివ్స్ ఒక అర్థం అండర్స్టాండింగ్ అనేటువంటిది వస్తుంది. వాట్ ఈస్ దిస్ రాజయోగ అండ్ వాట్ ఈస్ దట్ హిస్టారికల్ సిగ్నిఫికెన్స్, ఆ హిస్టారికల్ డిసెంట్ అనేటువంటి ఎలా వచ్చింది అనేటువంటి విషయాన్ని మళ్ళీ 3వ శ్లోకంలో పరమాత్మ వై ఐ యామ్ రివీలింగ్ దిస్ యోగా, నీకు ఎందుకు నేను చెప్పవలసి వచ్చింది అనేటువంటి విషయాన్ని కూడా చెప్తున్నాడు. ఇప్పుడు చెప్తున్నాడు భగవంతుడు 4వ అధ్యాయంలో మన జ్ఞాన యోగాన్ని బోధిస్తున్నారు. ఏంటి, వాట్ ఈస్ దట్ యోగా అండ్ వై ఐఎమ్ రివీలింగ్ ఇట్ టు యూ, నేను నీకు ఎందుకు చెప్తున్నాను మళ్ళీను. యోగ సకాలేనేహ యోగ మహతో నష్ట పరంతప, నాశనం అయిపోయింది, బట్ స్టిల్ వై ఐఎమ్ రివైవింగ్, నేను రివైవ్ చేస్తున్నాను. ఎందుకు చేస్తున్నాను అని అంటే 3వ శ్లోకంలో చెప్తున్నారు. స ఏవాయం మయా తే ఆద్యః యోగః ప్రోక్తః పురాతనః భక్తోసి మే సఖా చేతి రహస్యం ఏతదుత్తమం. హే అర్జున, స ఏవ అయం మయా తే ఆద్యః యోగః ప్రోక్తః పురాతనః. స ఏవ అయం మయా తే ఆద్యః యోగః ప్రోక్తః పురాతనః. సహ అంటే అది, ఏవ తప్పకుండా, అయం ఇది, మయా నా చేత, తే నీకు, అద్యః నేడు, యోగః ప్రోక్తః పురాతనః, యోగః ఈ యోగము, ప్రోక్తః చెప్పబడినటువంటిది. ఎలాంటి యోగము? సనాతనమైనటువంటి యోగం అనుకున్నాం కదా, ఇక్కడ ఏమన్నారు? పురాతన, ప్రాచీనమైనటువంటి యోగము, ఏన్షియంట్ యోగ, సనాతనమైనటువంటి యోగము, ఇండిస్ట్రక్టబుల్ యోగ, నాశనము కానటువంటి యోగ విద్యను మయా తే ఆద్యః ప్రోక్తః ఏవా అయం, నా చేత ఈ పురాతనమైనటువంటి, ప్రాచీనమైనటువంటి, సనాతనమైనటువంటి యోగమును మళ్ళీ నీకు ఈ రోజు నేను చెబుతున్నాను. వీఆర్ వెరీ ఫార్చునేట్ ఇనఫ్ టు రీడ్ దిస్ జ్ఞాన యోగ అగైన్ అండ్ అగైన్. వై? బికాజ్ అన్లెస్ వీఆర్ ఫార్చునేట్ ఇనఫ్ వీ కెనాట్ లిజన్ టు ద వర్డ్స్ ఆఫ్ ది గాడ్. భగవంతుని వచనాలు వినడం అనేటువంటిది అంత సామాన్యమైనటువంటి విషయం కాదు. సో అన్లెస్ మనకి ఎన్నో పూర్వజన్మల ఆ పుణ్య ఫలం ఉంటే తప్ప వీ జస్ట్ కెనాట్ ఈవెన్ లిజన్ టు దట్ వర్డ్స్ ఆఫ్ ది గాడ్, అండ్ ఈవెన్ ఇఫ్ వీ లిజన్ వీ కెనాట్ అండర్స్టాండ్ వాట్ గాడ్ ఈస్ టాకింగ్ అబౌట్. భగవంతుడు చెప్తున్నటువంటి విషయాలు మనకు అర్థం కావు. సో అందువల్ల మనం చాలా జాగ్రత్తగా విత్ కాన్సన్ట్రేషన్ వీ షుడ్ అండర్స్టాండ్ అండ్ వీ షుడ్ మేక్ ఎ గుడ్ ప్రోగ్రెస్ టువర్డ్స్ దట్ సెల్ఫ్ రియలైజేషన్. సో దాన్ని చెప్తున్నారు. స ఏవా అయం మయాతి ఆద్యః యోగః ప్రోక్తః పురాతనః. అండ్ వై ఐఎమ్ రివీలింగ్ టు యూ, నీకు ఎందుకు చెప్తున్నాను? భక్తోసి మే సఖా చ ఇతి రహస్యం హేతదుత్తమం. ఎలాంటి యోగం ఇది? రహస్యం ఏతద్ ఉత్తమం, రహస్యమైనటువంటిది, ఉత్తమమైనటువంటిది, శ్రేష్టమైనటువంటిది. అంటే ఇట్ ఈజ్ రహస్యము అని అంటే ఇట్స్ మిస్టీరియస్. ఇప్పుడు మనకి మిస్టరీ అన్న అలాంటి సినిమాలు అంటే చాలా ఇష్టం మనకి, మిస్టరీ. తర్వాత ఎప్పుడైనా డిటెక్టివ్, ఇలాంటి మిస్టరీ, రహస్యమైనటువంటిది, తర్వాత మనకి ఛేదించేటువంటిది, బాగా పరిశోధనాత్మకమైనటువంటిది, మనం వీ వాంట్ టు పే వెరీ అటెన్షన్ టు ఇట్. సో అలాంటిది యోగం. రహస్యం అండ్ ఉత్తమం, శ్రేష్టమైనటువంటిది, ఉత్తమమైనటువంటిది, శ్రేష్టమైనటువంటిది అయినటువంటి దాన్ని సీక్రెట్ యోగా. సీక్రెట్ అంటే ఇన్ ది సెన్స్, అంటే సీక్రెట్ ఇన్ ది సెన్స్ ఎక్కడో చెవుల్లో రహస్యంగా చెప్పుకునేటువంటి దాన్ని కాదు. రహస్యం హేతు ఉత్తమం అని అంటే విచ్ కెనాట్ బి ఈజీలీ అండర్స్టూడ్. రహస్యము అంటే బాహ్యంగా చదివితే అర్థం కానటువంటిది. రహస్యం యూ హ్యావ్ టు గో డీప్ విత్ ఇన్, యూ హ్యావ్ టు ప్రోబ్ ఇన్ టు ఇట్, యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇట్ విత్ యువర్ డీప్ అటెన్షన్, కాంటెంప్లేషన్. సో అలాంటిది యోగం. రహస్యం ఏతద్ ఉత్తమం. ఎందుకు చెప్తున్నాను నీకు? భక్తాసి మే సఖ, యు ఆర్ మై డివోటీ యాజ్ వెల్ యాజ్ మై ఫ్రెండ్. యు ఆర్ మై డివోటీ యాజ్ వెల్ యాజ్ మై ఫ్రెండ్. సో దట్స్ వై ఐఎమ్ రివీలింగ్ ఇట్ టు యూ. నువ్వు నా స్నేహితుడివి మరియు సఖుడివి అనేటువంటి దానివల్ల నేను నీకు ఈ రోజు మళ్ళీ చెప్తున్నాను.
అనేటువంటి విషయాన్ని చెప్పారు. సో దీని మీద ఫర్దర్ గా టుమారో విల్ కాంటంప్లేట్ మోర్ ఆన్ దిస్ వర్స్ అండ్ దెన్ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. సో ఇవాళకి ఇక్కడితో ఆపుతాము. సో ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే 3వ శ్లోకంలో భగవంతుడు స ఏవాయం మయాతే ఆద్య యోగ ప్రోక్త పురాతన భక్తోతి మే సఖా చేతి రహస్యం హేతుదుత్తమం. హే అర్జున, ఈ రహస్యమైనటువంటి ఉత్తమమైనటువంటి యోగమును నీవు నాకు భక్తుడవు సఖుడవు కాబట్టి మళ్ళీ ఈరోజు నీకు సనాతనమైనటువంటి యోగమును, మళ్ళీ పురాతనమైనటువంటిది సనాతనమైనటువంటి యోగమును నీకు మళ్ళీ నేను చెప్తున్నాను అనేటువంటి విషయాన్ని శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధిస్తున్నారు. సో అది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. సో విల్ టేక్ ఇట్, విల్ డూ మెడిటేషన్ ఫర్ 5 minutes, then we'll close the session today. Harihi Om. Om Sarvam Sri Krishnarpanamastu. Now let us be in silence, then we'll discuss a little bit on that.